మేడం నమస్తే అండి. ఏంటంటే బండి సంజయ్ కుమారుడు మన కేంద్ర హోం సహాయక శాఖ మంత్రి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీరందరూ కూడా బుద్ధభవన్‌కి వచ్చారు. ఇక్కడ మహిళా కమిషనర్‌కి మీరు కంప్లెయింట్ చేయడం జరిగింది. అతని మీద పోక్సో అయినట్టుగా ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్టుగా కూడా వార్తలు వస్తా ఉన్నాయి. కానీ ఇదంతా హనీ ట్రాప్ అని అంటున్నారు. అంటే బండి సంజయ్‌కి వస్తున్నటువంటి ఫేమ్ గాని, లేకపోతే బండి సంజయ్ ఒక కేంద్ర రక్షణ సహాయక మంత్రిగా ఉన్నాడు కాబట్టి అతను కొడుకు మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నారు. వాళ్ళు ఎప్పటినుంచో లవ్ అండ్ రిలేషన్స్‌లో ఉన్నారు. ఇప్పుడే ఎందుకు ఈ ఇష్యూని బయటకు తీసుకొచ్చారంటే ఏదో వాళ్ళ ఫ్యామిలీ మీద ఒక రకమైనటువంటి బట్టకాల్చి మీద వేయాలనే ఉద్దేశంతో చేస్తున్నారనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్నటువంటి అంశం. మరి మీరు కంప్లైంట్ చేయడానికి వచ్చారు, ఏం గ్రహించారు ఈ కేసు? ఇప్పుడు మీరు ఒక పాయింట్ చెప్పారు, ఆ అబ్బాయి అమ్మాయితోని రిలేషన్లో ఉన్నారు, అది నిజమనే బయటికి వచ్చింది అని చెప్పి. మరి ఆమె మైనర్ బాలిక కదా, మైనర్ బాలికను లవ్ చేయడం తప్పు కదా, ఆ అబ్బాయికి తెలియదు కదా. 25 years ఏజ్ ఉన్న అమ్మాయి కూడా లవ్ అండ్ రిలేషన్ ఉంది కదా. నేనేమంటున్నా అది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేషన్లు ఉండడం తప్పు. మైనర్ గా అక్కడ ఏం జరిగింది అనేది మనకి ఇన్ డీటెయిల్గా తెలియదు. దాన్నే కదా మనం బయటికి తీయమని చెప్తున్నాము. ఎందుకు బయటికి వచ్చిందంటే దాన్నే కదా మనం బయటికి తీయమని చెప్తున్నాము. డబ్బులు హనీ ట్రాపింగ్ అన్నారు. మళ్ళీ అబ్బాయి దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? ఆ అమ్మాయి నేను టార్చర్ పెట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? అవి బయట పెట్టు. నువ్వు డైరెక్ట్గా రా. నీ మీద అమ్మాయి ఫోక్సో కేసు పెట్టినప్పుడు నువ్వు అమ్మాయి హనీ ట్రాపింగ్ చేస్తుంది, నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతుంది, నిన్ను ట్రాప్ చేసింది కదా, మరి ఏ రకంగా ట్రాప్ చేసిందో నువ్వు అది ప్రూవ్ చేసుకో. అమ్మాయి నువ్వు చేసిన టార్చర్ ఏవేవి ఉన్నాయో అవి కొన్ని బయటికి వచ్చినాయి. ఆడియోసో ఏవో చాట్సో ఏవో కొన్ని బయటికి రావడం జరిగింది. అది ఇప్పుడే కాదు, గతంలో కూడా ఆయన చాలా ఏమంటారు దారుణంగా స్టూడెంట్స్ని కొట్టడం, దారుణంగా బూతులు మాట్లాడడం, తాగడం, అవన్నీ కూడా మనకి గతంలో చూసినాయి. సో ఆ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి చాలా మంచోడు అనేది మనం అనుకోవడం కూడా మన పొరపాటు. హనీ ట్రాపింగే జరిగింది, నిజంగా అమ్మాయి చేసింది అని అనుకోండి. ఇప్పుడు 5 కోట్లు డిమాండ్ చేస్తే నేను 50,000 ఇచ్చినాము అని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు అని చెప్తున్నారు. మరి ఎందుకు ఇచ్చినావు? నీ తప్పు లేదు కదా, నువ్వు అప్పుడే కంప్లైంట్ ఇచ్చేది ఉండే కదా, నువ్వు అక్కడ ఏం తప్పు చేయలేదు, ఇచ్చేది ఉండే కదా. నువ్వు ఆ 50,000 ఎందుకు ట్రాన్స్ఫర్ చేసినావు? చేసేది లేకుండే. అండ్ మోర్ ఓవర్ ఆ అమ్మాయి వాళ్ళు లేని వాళ్ళే 470 కోట్ల వీళ్ళు అంటే ప్రాపర్టీస్ ఉన్నాయంట వాళ్ళకి. మరి 5 కోట్లు వాళ్ళకి ఏమైనా చిన్ననా అండి? డబ్బులు లేకనా వాళ్ళు కొట్లాడుతున్నారు? 3 నెలల నుంచి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారంట కేసు పెట్టడానికి. అండ్ ఆ రోజు కేసు పెట్టడానికి 8 గంటలు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టినారంట. అండ్ ఉల్టా పోలీసు వాళ్ళు రాయబారాలు చేస్తున్నారు కాంప్రమైజ్ చేసుకోమని. ప్లస్ బండి సంజయ్ గారిని అప్రోచ్ అయితే వారి పదవిని చూయించుకొని ఏం చేసుకుంటో చేసుకోపో అని అన్నారని చెప్పి స్వయంగా ఆ విక్టిమ్ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే కొంతమంది మా మహిళా నాయకురాలతో చెప్పడం జరిగింది అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళే కొంతమంది మీడియా డైరెక్ట్గా మాట్లాడకపోయినా కొంతమంది ఎలక్ట్రానిక్ మీడియాకి ఏం జరిగింది అనేది వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ మీడియాని బేస్ చేసుకునే కదా ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం. నిజంగా ఆ అమ్మాయిది తప్పు, నీది కరెక్ట్ అన్నప్పుడు మరి నువ్వు విచారానికి హాజరయ్యేడుండే. నాది ఎటువంటి తప్పు లేదు, నేను ఖచ్చితంగా నిలబడతా అని చెప్పేసి తండ్రి ఒక బాధ్యత తీసుకొని కొడుకుని పోలీస్ స్టేషన్కి పంపించి దాన్ని మా తప్పులే. ఇప్పుడు నిన్న మీడియా ముందు మాట్లాడుకుని ఆ వేదికలో చెప్పారు కదా మీరు, నన్ను అన్యాయంగా నేను ఈ పొజిషన్లో ఉన్నా కాబట్టి నన్ను డ్యామేజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు అని. మరి అదే నువ్వు వచ్చి అదే పేట్ బషీరాబాద్ పిఎస్కి అక్కడికి వెళ్ళి నీ కొడుకుని డైరెక్ట్ తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టి నా కొడుకుని మీకు అప్ప చెప్తున్నా, నిరూపణ చేయండి, నేను తప్పు చేసిండు అనేసి నువ్వు పెద్ద మాటలు, ఆ గుడి గోతా ఈ గుడి గోతా వీళ్ళు ఎత్తి నీళ్ళు పోసుకుంటా, నాది గుళ్ళలా కాదు, దీంట్లో లీగల్గా నిరూపించుకో. నీ మీద ఆరోపణ వచ్చింది, ఇవన్నీ బయటకు వస్తున్నాయి, ఇవన్నీ ప్రూఫ్స్ ఉన్నాయి, మరి అవన్నీ తప్పు అని ఎట్లా చూపించుకుంటావో బయటికి వచ్చి చూపించుకో. ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని. గతంలో కూడా మోదీ గారు వచ్చిన సందర్భంలో ఎప్పుడైనా కూడా బడే బాయ్ అంటాడు, గుజరాత్ మోడల్ అంటాడు, నిన్న కూడా ఈ అని అంటాడు. అండ్ ఆయన కూడా ఇస్తాను అతను కలిసి పనిచేయి, ఇంకా ఉన్నత స్థాయికి తీసుకోవద్దంటే ఇన్ని రోజులు అందరూ ఇండైరెక్ట్గా పనిచేసిండ్రు. ఇప్పుడు నిన్న వేదికతో క్లియర్గా అర్థమైంది వాళ్ళు డైరెక్ట్గా కలిసి పనిచేస్తున్నారని చెప్పేసి. ఇంత ఆరోపణలు వచ్చినా కూడా హోంశాఖ డిపార్ట్మెంట్ నుంచి, మంత్రుల దగ్గర నుంచి ఒక చిన్న తప్పు అయితే, బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకెవరి పార్టీల నుంచి తప్పు అయితే ఎగిరెగిరి పడతారు మంత్రులు. మరి ఎందుకు ఇప్పుడు మాట్లాడతలేరు కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన వాళ్ళు? మహిళలు ఎక్కడికి పోయినారు? అండ్ బీజేపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా మహిళలకు చాలా గౌరవం ఇస్తున్నాం, భద్రత కల్పించాలా, నారీ శక్తి, బేటీ బచావ్ అని చెప్పేసి నినాదాలు ఇస్తారు కదా. మరి ఈ బేటీకి ఎందుకు మీకు కనిపించట్లేదా? బేటీ అంటే ఓన్లీ మీ ఇంట్లో ఉన్న బేటీలేనా మీరు కాపాడాలనుకుంటున్నారు? ఇట్లా సామాన్యమైన ప్రజలకి మీకు న్యాయం చేయరా? సో మేము ఈరోజు మహిళా కమిషన్కి రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ఎంక్వైరీ చేసి మీ రిపోర్ట్ సబ్మిట్ చేయండి. నిజంగా తప్పు చేయలేదు, మాకైతే న్యాయం ఈ పోలీస్ స్టేషన్లో అంటే చేస్తారని నమ్మకం లేదు. కనీసం మీరైనా ఒక మహిళగా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి దాన్ని
దృష్టిలో పెట్టుకొని ఆ మహిళకి అన్యాయం కాకుండా ఆ కుటుంబాన్ని అన్యాయం కాకుండా మీరు ఒకటి ప్రాపర్ ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు సబ్మిట్ చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. బీఆర్ఎస్ కేవలం బురదజల్లే కార్యక్రమం చేస్తుంది, ఆగి చేస్తుంది, ఇక్కడ అంత లేదు, కేవలం ఇది హనీ ట్రాప్ అని వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరెందుకు వేసారు మీడియాలలో? అది బీఆర్ఎస్ ఒకవేళ ఆరోపణలు చేస్తుందంటే మీడియా ఛానళ్ళలో ఎందుకు వేస్తున్నారు బండి సంజయ్ గారి గురించి? వేయద్దు కదా, తప్పు కదా, అవన్నీ వేయద్దు కదా. మరి ఫస్ట్ అక్కడికి వచ్చిన తర్వాతనే కదా బీఆర్ఎస్ రెస్పాండ్ అయింది, అప్పుడు దాకా కాదు కదా. మేము స్టార్ట్ పెట్టిన ప్రాపగాండా కాదు, మేము ఫేక్గా దీన్ని ప్రచారం చేసింది కాదు. ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ బయటికి వచ్చిందో ఆ తర్వాతనే మేము మాట్లాడడం స్టార్ట్ పెట్టినాం. ఆ తర్వాతనే ఆ విక్టిమ్ ఫ్యామిలీని కలవడము, మాట్లాడడం, ఏం జరిగిందని తెలుసుకున్నాం. అంటే మేము వెళ్ళలేదు కానీ మా నాయకులు ఎవరో లీగల్స్కి సెల్కి సంబంధించిన వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు, ఫోన్లో మాట్లాడారో ఎక్కడ మాట్లాడతారో, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని నిన్న మా మహిళా నాయకురాలు అక్కడ ధర్నా చేసిండ్రు పోలీస్ స్టేషన్ దగ్గర. ఈరోజు మహిళా కమిషన్ని కలిశారు. ఎందుకంటే నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళకి ప్రాపర్గా రెస్పాన్స్ దొరకలేదు. అక్కడ ఫోక్సో కేసు ఉన్నప్పుడు ఆ ఫోక్సో కేసులో అసలు ఎటువంటి మనకి బెయిల్ దొరకదు, కానీ స్టేషన్ బెయిల్ దొరికే విధంగా శిక్షలను తక్కువ చేసి ఆ ఎఫ్ఐఆర్లో పెట్టారనే తెలిసింది. కాబట్టి ఈరోజు ఉమెన్ కమిషన్ అప్రోచ్ అయ్యి వాళ్ళు ఇన్డెప్త్గా ఎంక్వైరీ చేసి ఆ రిపోర్టు లీగల్గా ప్రొసీడ్ అవుతారని మేము భావిస్తున్నాం. అది కాకపోతే ఖచ్చితంగా దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలో చూస్తాం, ఆ అమ్మాయికి న్యాయం చేసే విధంగా. ఎందుకంటే పెద్ద పెద్ద నీతులు మాట్లాడేటోళ్ళు ఇంకొకరి గురించి మాట్లాడేటప్పుడు మనది ఎట్లుందో కూడా చూసుకుంటే బాగుంటుంది. ఆ రోజు గతంలో ఇట్లనే ఒక కేసు ఫోక్సో కేసు అయినప్పుడు బండి సంజయ్ గారు మీడియా దగ్గరకు వచ్చి ఎందుకు చేయలేదు, 48 గంటలైనా కూడా ఇంకా ఎందుకు పట్టుకోలేదు అవన్నీ అప్పుడు ఆయన మాట్లాడింది. మరి ఇట్లా జరిగినప్పుడు మరి నీది ఆరోపణ అన్నప్పుడు నిరూపించుకోవాలి కదా. నీ పదవికి ఇంతమంది మాట్లాడుతున్నారు, మరి నువ్వు ప్రతి దగ్గరకు పోయి దేవుణ్ణి నమ్ముతావు, ధర్మాన్ని నమ్ముతావు. మరి ఆ ధర్మాన్ని నమ్మిన వ్యక్తి అయితే బయటికి రా, నేను మహిళల పక్షాన్నే ఉన్నా, నీ కొడుకైనా కానీ ఇంకెవరైనా కానీ ఇట్లాంటి తప్పులేమైనా చేసిన ఆరోపణలు వచ్చినా నిరూపించుకోవడానికి నేను బయటికి వస్తాను అని చెప్పేసి చూపించుకోవాలి. అవేం చేయకుండా జస్ట్ వేదిక మీద ఉంచి మీడియాలలో పెట్టి ఇవన్నీ ఆరోపణలు తప్పు అది ఇది అనేది ఖండించడం కరెక్ట్ కాదు. చేయాలి, నీ పదవి నువ్వు కాపాడుకోవాలంటే న్యాయంగా నువ్వు అమ్మాయి పక్షాన ఉన్నావు అనుకుని ఈ పదవి ఇంకా పెద్ద పదవి వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలని తెలియజేస్తున్నాను. అంటే ఇప్పుడు జిహెచ్ఎంసీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఆయనకి ఇన్ఛార్జ్కి ఇస్తారు కాబట్టి బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. మాకేం ఎలక్షన్కి దానికి ఏం సంబంధం అనండి, నాకు అర్థం కాదు. బండి సంజయ్ని చూసి ఎవరు ఓట్లేయరు, ఆయన ముఖం చూసి ఎవరు అభివృద్ధిని చూసి ఓటేస్తారు, ప్రజల పక్షాన ఎవరు నుంచి ఉంటారో వాళ్ళని చూసి ఓట్లేస్తారు. ఏం జరుగుతుంది రాష్ట్రంలో, మాకు ప్రభుత్వాలు ఏమంటారు అన్ని ఎమ్యూనిటీస్ అన్ని డెవలప్మెంట్స్ చేస్తుందా, లేదంటే ఏ ప్రతిపక్షం మాకు ప్రజల పక్షాన మాట్లాడుతుంది, ఎవరు మాకు అండగా నుంచున్నారు మా కష్టకాలంలో అని అవి చూసి ఓట్లేస్తారు. కానీ బండి సంజయ్ గారిని చూసి ఆ పిచ్చి మాటలకి ఆ పిచ్చి స్పీచ్లకి ఎవరు ఓట్లేరు, అది మర్చిపోదని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.